హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ స్టైల్లో కనుక ఫిష్ ఫ్రై చేస్తే రోడ్ సైడ్ ఇంకా రెస్టారెంట్లో దొరికే ఫిష్ ఫ్రై కన్నా చాలా టేస్టీగా వస్తుంది. అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం చేప ముక్కలన్నిటినీ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలోనికి మనం పచ్చి మసాలాని ప్రిపేర్ చేద్దాం. 2 స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ అల్లం, కొద్దిగా దాల్చిన చెక్క, జీరా 1 టీ స్పూన్, మిరియాలు, లవంగాలు కొన్ని, వెల్లుల్లి, యాలకులు, నానబెట్టిన గసగసాలను కూడా వేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల చేపలు మనకి నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత ఈ ముక్కలన్నిటినీ లోతుగా ఉండే గిన్నెలో వేసి ఈ ముక్కలకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాం. ఈ ఫ్రై చేయడానికి మేము 1 కిలో ఫిష్ని తీసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యూజువల్గా ఫిష్లోకి ఎక్కువ కారం పడుతుంది కాబట్టి దీనిలో 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. 1 కిలో ఫిష్ ముక్కలకి 3 టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది. మేము వేసే కారం చాలా కారంగా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది టేస్టీగా ఫిష్ ఫ్రై ఎట్లా చేయాలనేది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ అస్సలు చేయొద్దు. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. చాలామంది అనుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ముక్క విడిపోతుందని. అట్లా ఏం కాదు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై వచ్చిందనేది మీకే తెలుస్తుంది. తర్వాత మనం దీనిలో ఇంట్లో తయారు చేసిన పచ్చి మసాలాని 4 టీ స్పూన్స్ని యాడ్ చేస్తున్నాం. 1 హాఫ్ చెక్క లెమన్ని తీసుకొని మంచిగా స్క్వీజ్ చేయండి. తర్వాత మనం దీనిలో బయట దొరికే ఫిష్ మసాలాని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా షేక్ చేయడం వల్ల మసాలా మొత్తం ఫిష్కి బాగా అంటుతుంది. తర్వాత మనం ఇలా చేత్తో కలుపుతూ మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి అంటేలా రుద్దాలి. ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్లు మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయాలి. మీరు ఏ రకమైన ఫిష్ని ఫ్రై చేసినా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. మసాలా పట్టించిన ముక్కల్ని అరగంట పక్కన ఉంచిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో ఇవి మనకి రెడీ అవుతాయి. మాడిపోనియకండి. ఈ స్టేజ్లో కరివేపాకు ఉన్నప్పుడు మనం తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఫిష్ ముక్కల్ని ఆయిల్లో మెల్లగా వదులుతూ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ ఫిష్ ముక్కల్ని ఒకదానిపై ఒకటి అస్సలు వేసి ఫ్రై చేయొద్దు. అలా చేయడం వల్ల ముక్క మొత్తం విడిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ మనం ఫ్రై చేయాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అట్లా. మేము ఇంట్లో ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా ఇలానే చేసుకుంటాం. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. సో దట్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ ఫిష్ ముక్కల్ని గరిటె పెట్టి అస్సలు కదపొద్దు. గరిటె పెట్టి కలిపినట్లయితే మసాలా ముక్కల నుంచి విడిపోయి ముక్కలు కూడా చిదురైపోతాయి. అంటే ఫిష్ ముక్కలుగా విడిపోతుంది. ఫిష్ ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో సైడ్ మనం ఫ్రై చేయాలి.
చేప ముక్క మనకి మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలంటే మొదటిగా చేప ముక్కని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. తర్వాత మనం దాన్ని ఉడికించేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలానే ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మనకి బబుల్గా ఫామ్ అయింది అండ్ ముక్కలు కూడా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి అంటే ఈ ఫిష్ ఫ్రై రెడీ అయిందని అర్థం. అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ ముక్కలను చల్లారే వరకు అలానే వదిలేయాలి. మూత పెట్టొద్దు. మూత పెడితే కనుక అవి మెత్తగా అయిపోతాయి. ఇలాంటి టేస్టీ ఫుడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మనం దీనిపై కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.